పూరా బతా తుమ్ ఆప్కో అన్నీ చూపిస్తాం మేము. మా తాను అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ఎక్కడ నడుపుతున్నారు మదర్సా? ఇందులోనే నడుపుతున్నారు. ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తుండే మున్సిపల్ చైర్మన్ ముస్లిం ఉన్నాడు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, లంచాలు తీసుకుంటున్నాడు. అప్పుడు ఎవరికి ఇప్పుడు ఏముంటుంది, అప్పుడు ఏమనంటే సెంటిమెంటల్ గా మళ్ళీ ఇక చెప్పేస్తారు. పోవడానికి వస్తలేదు, అర్ధగంట సేపు పడుతుంది మాకు శుక్రవారం వస్తే. ఎస్ఐ నరసింహ గారు, నేను కంప్లైంట్ తీసుకోను, మున్సిపల్ వాళ్ళకు ఎంఆర్ఓ వాళ్ళకు ఇస్తున్నావు కదా, నేను ఎందుకు తీసుకోవాలి, వాళ్ళు గడ్డి బీకనికి ఉన్నారా అని చెప్పన్నాడు. నీకు రోడ్ ఎన్ని ఫీట్లు ఉంది, నీ లేఅవుట్ మ్యాప్ ఏందో ఆడికెళ్ళి కట్టుకో. మస్జిద్ ఉండాలి, చర్చి ఉండాలి, గుడి ఉండాలి, ఉండొద్దు అనే ఉద్దేశం కాదు. కాకపోతే రోడ్లో పెట్టి ఇష్టపూర్వకంగా వేయడం కరెక్ట్ కాదు. నా పేరు శ్రీధర్. ఇక్కడ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ రోడ్ పైనకి మస్జిద్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి దాన్ని తక్షణమే ఆపేసి మున్సిపల్ కమిషనర్ గారు, ఇక్కడ ఉన్న లోకల్ ఎంఆర్ఓ గారు తదితరులందరూ తొందరగా యాక్షన్ తీసుకొని దీని నిర్మాణాన్ని వెనుకకు జరిపే విధంగా చూడాలని చెప్పేసి కోరుతున్నాం. అంటే మీరు కంప్లైంట్ చేసిరా? చేసినాం, కంప్లైంట్ చేసి ఏమన్నారు? రెస్పాన్స్ లేదనే కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం మేమందరం. రెస్పాన్స్ మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చిన లెటర్ పైన ఇప్పటివరకు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇది మరి కమ్యూనల్ వైజ్గా చూస్తున్నారా ఏంటనేది కూడా అర్థమవుతుంది. మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ముసల్మాన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి ఈ విధమైన ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి మీకు చెప్పిండు కదా మెటీరియల్ తీసేసేయమని. ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదా? ఇల్లీగల్ కదా? అది మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు. పర్మిషన్ ఉందా మీకు? పర్మిషన్ పేపర్ వాళ్ళ దగ్గర శుక్రవారం రోజు పోతే మొత్తం యాక్సిడెంట్లు అవుతున్నాయి. లోపల పార్కింగ్ చేసుకోండి. ఇటెందుకు చేస్తారు రోడ్ల పైన? ఇలా మదర్సా నడుస్తలేరా మీరు? మదర్సా నడుస్తలేదా ఇందులో లోపల? మదర్సా నడుస్తలేదా? మీరు మదర్సా నడుపుతురా లేదా? మా తాన ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ. మీరు అనుకుంటారు మేము నడుపుతలేమన్నా, మా తాన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మేము ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి అంత రంగంలో తినాం. మీరు మదర్సా నడుపుతున్నాం మాకు అన్నీ తెలుసు. ఎవరు? అరే చెల్రాజీ మై ప్రూఫ్ పూరా బతా తుమ్ ఆప్కో అన్నీ చూపిస్తాం మేము. మా తాన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ఎక్కడ నడుపుతున్నారు మదర్సా? ఇందులోనే నడుపుతున్నారు. మేము చాలాసార్లు చూస్తున్నాం, పోతున్నాం, వస్తున్నాం, అన్నీ చూస్తున్నాము. ఖచ్చితంగా ఇలా మదర్సా నడుస్తుంది. వాళ్ళు అందుకే రోడ్ ఆక్రమించి ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తుండే మున్సిపల్ చైర్మన్ ముస్లిం ఉన్నాడు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, లంచాలు తీసుకున్నాడు కాబట్టి 311 వల్ల ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు. ఎట్లా పర్మిషన్? ఊర్లలో రూపాయి లేనోడు కూడా అప్పు సప్పు చేసి బిల్డింగ్ కట్టుకుందామంటే పర్మిషన్ ఇస్తలేరు. 311 ఉందని. ఇంత పెద్ద మస్జిద్కు ఎట్లా పర్మిషన్ ఇస్తాడు? మున్సిపల్ చైర్మన్ కమిషనరు ఎట్లా పర్మిషన్ ఇస్తాడు? ఏ విధంగా ఇస్తాడు 311 రోడ్లా ఉన్నది? మొత్తం రోడ్ కు వచ్చేసారు. ఇంత మొత్తం ఇది ఇప్పుడు రోడ్ మళ్ళీ 100 ఫీట్ రోడ్ ఉన్నది. ఇప్పుడు రోడ్ వేసినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఇది జరపదు, మదర్సా అని చెప్తారు, మస్జిద్ అని చెప్తారు. ఒక్కసారి నిర్మాణం జరిగితే దాన్ని కూల్చేయడం సెంటిమెంట్ అవుతుంది. దాన్ని కూల్చేయడానికి రాదు. ఇప్పుడు మొత్తం ఇంత లోపలికి పెట్టారు. ఫస్ట్ మీరు చూడండి ఒకసారి ఎక్కడి వరకు ఉన్నది. అగో మెల్లగా ఆక్యుపై చేసారు. ఫస్ట్ పిల్లర్స్ వేసింది, అక్కడికి వేసారు, లోపలికి వేసారు కరెక్ట్ గా. తర్వాత మొత్తం ఇంత మొత్తం రోడ్కి వచ్చేసారు. ఇప్పుడు రోడ్ వైండింగ్ ఇప్పుడు 100 ఫీట్ ఉంది ఆల్రెడీ. ఇది శాంక్షన్ అయింది 100 ఫీట్. ఇప్పుడు ఈ రోడ్ వైండింగ్ వచ్చినప్పుడు ఎక్కడ జరగాలి? ఇప్పుడు రోడ్ ఎక్కడ తీస్తారు? ఇప్పుడు అప్పుడు ఎవరు అడుగుతారు? అప్పుడు ఎవరికి ఇప్పుడు ఏముంటుంది, అప్పుడు ఏమనంటే సెంటిమెంటల్ గా మళ్ళీ ఇక చెప్పేస్తారు. అగో అది చూడండి, ఆ బిల్డింగ్ చూడు ఎంత బయటకు వచ్చింది. మీరు ఒకసారి చూడండి సార్, అగో అది చూడండి మీరు. 2 మీటర్లు కూడా లేదా వైరింగ్ కు ఆ బిల్డింగ్ కానడానికి? ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఇప్పుడు ఇది కొత్తది అయినా దీనికి పర్మిషనే లేదు. పర్మిషన్ లేదు ఎట్లా కడుతురు? ఇది నుంచి మదీద్ ఉంది అంటుండు కదా. ఈ వెంచర్ ఎప్పుడు స్టార్ట్ చేసారు? ఎప్పుడు ఫోటోస్ చూపిమని 20 ఏళ్ళ కింద ప్రూఫ్లు చూపిమని మస్జిద్ ఉందా? చిన్న మస్జిద్ 15 సంవత్సరాలు అవుతుంది. 20 ఏళ్ళ కాడ ఏడుంది మస్జిద్? ఏడుంది? అదే ఏడుంది చూపిమని వాళ్ళను. ఇదంతా వీళ్ళు నాటకం అంతే. మున్సిపల్ ఆయన ఉన్నాడు కదా కమిషనర్, ఆయన ఆడుతున్న నాటకము ఏదో డబ్బులకు ఆశగాడి లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చి ఇంత మస్జిద్ కల్పించి హిందువులకి ఇక్కడ అన్యాయం చేస్తారు. రోడ్ల మీద పార్కింగులు చేసి పోకుండా శుక్రవారం నాడు పోవడానికి అక్కడ ఇక్కడ ఫుల్ గా బండ్లు పెట్టేస్తారు, ఈ రోడ్కే పెట్టేస్తారు. మొత్తం పోవడానికి వస్తలేదు, అర్ధగంట సేపు పడుతుంది మాకు శుక్రవారం వస్తే. మేము పోవాలంటే ఏదైనా అర్జెంట్ ఉంటుంది, హాస్పిటల్లో పోతాం, ఎక్కడైనా పోతాము. ఈ రోడ్కి ఎట్లా పోవాలి? ఈ రోడ్ మీదకి మేము పోవడానికి అంత ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది అసలు ఈ రోడ్కి. మొత్తం అంతా ఇక్కడ మొత్తం ఎక్కడ రోహింగాస్ ఎవరెవరు ఉన్నారో కూడా అర్థం కాకుండా ఇంట్లో మొత్తం రోహింగాస్ అయితే చాలా మంది ఉన్నారు. ఇంట్లో వచ్చి ఇక్కడ యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు అంతా ఎవరో కూడా తెలియదు అసలు. వాళ్ళకి కరెక్ట్గా ఒక అసలు ప్రూఫ్సే లేవు చెప్పాలంటే. ఇంట్లో ఉన్నోళ్ళు మొత్తం ఎక్కడెక్కడ బయట నుంచి తీసుకొచ్చి అందరిని తెచ్చి ఇంట్లో పెట్టేస్తారు, మొత్తం వాళ్ళు నింపేస్తారు. ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్న పరిస్థితిలో పోలీస్ శాఖను ఆశ్రయించడం కానీ, ట్రాఫిక్ పోలీసులను చెప్పడం కానీ ఏమైనా జరిగిందా? నేను పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్న ఎస్ఐ నరసింహ గారు, నేను కంప్లైంట్ తీసుకోను,
మున్సిపల్ వాళ్ళకు ఎంఆర్ఓ వాళ్ళకు ఇస్తున్నావు కదా, నేను ఎందుకు తీసుకోవాలి, వాళ్ళు గడ్డి బీకనికి ఉన్నారా అని చెప్పి అన్నాడు. ఎస్ఐ గారు ఇలా స్పందించి నేను కంప్లైంట్ తీసుకున్నాను అని చెప్పారు. ఇట్లా చెప్పి నిర్లక్ష్యం చేశారు. నేను మున్సిపల్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, పోలీస్ స్టేషన్లో, కలెక్టర్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఇప్పటివరకు కూడా స్పందన లేదు, ఎలాంటి స్పందన లేదు వాళ్ళది. పోలీస్ వాళ్ళు అసలే స్పందించడం లేదు. ఇక్కడ ఉన్న వార్డ్ ఆఫీసర్ ఉన్నాడు కదా, వార్డ్ ఆఫీసర్కి నేను కంప్లైంట్ ఇస్తే వార్డ్ ఆఫీసర్ ఏమంటున్నాడు అంటే, అవతల పార్టీని పిలుస్తా, మీరు కూడా వచ్చి మాట్లాడుకోండి వాళ్ళతోనే అన్నాడు. నువ్వు ఒక గవర్నమెంట్ అధికారివి, నేను నీకు కంప్లైంట్ ఇచ్చినాను. కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు యాక్షన్ తీసుకోవాలి. అవతల పార్టీలతో నేను ఎందుకు మాట్లాడతా అంటే, రా మా మున్సిపల్ కమిషనర్ సార్ కూడా వస్తుండు రా అని చెప్పని అంటున్నాడు. ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు ఇక్కడ మాజీ సర్పంచ్గా ఉన్నారు, దాదాపు 22 సంవత్సరాల నుంచి ఇక్కడ మసీద్ నడుస్తూ ఉందని వీళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా అంటే 22 సంవత్సరాల క్రితం అంటే ఇది మున్సిపాలిటీ కాకముందుకు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే. నిజంగా అప్పుడు మసీదుకు పర్మిషన్లు ఉన్నాయా? 22 సంవత్సరాల నుంచి మసీద్ ఉందా ఇక్కడ? అప్పుడు లేదు. ఈ మధ్యలో ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది మసీద్ కట్టి. కాకుంటే లోపల కట్టుకుని ఈ గోడ కాంపౌండ్ వాల్ గోడ ఉండే. ఈ రోడ్డు ఉంది, అమలాపురం రోడ్డు ఇంచుమించు 100 ఫీట్ల రోడ్డు, 50 ఫీట్లు ఇడిచిపెట్టుకోవాలి. వీళ్ళు ఏంటంటే మన మసీద్ కడితే ఓడేం చేస్తాడనే ఉద్దేశంలో వాళ్ళు కడుతున్నారు. పక్కకే ఉంది ఒక 20 ఫీట్లు బ్యాక్ సైడ్ ఉంది కాంపౌండ్ వాల్ కూడా, అది తీసుకొని కట్టుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే మమ్మల్ని ఎవడు అడుగుతాడో ఎవడు చేస్తాడనే ఉద్దేశంతోనే వీళ్ళు కడుతున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. శుక్రవారం రోజు ఇక్కడ మధ్యాహ్నం పూట పోవాలంటే మేము ఆగాల్సిందే 10 నిమిషాలు. ఆ రోడ్లో పెడతారు, వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవడు ఉండడు ఆ బండ్ల కాడ. యాక్చువల్గా ఎవరు ఉండరు. వీళ్ళు ఏంది లేఅవుట్ మ్యాప్ తీసుకో, నీకు రోడ్ ఎన్ని ఫీట్లు ఉంది, నీ లేఅవుట్ మ్యాప్ ఏందో ఆడికెళ్ళి కట్టుకో. మసీద్ ఉండాలి, చర్చి ఉండాలి, గుడి ఉండాలి, ఉండొద్దనే ఉద్దేశం కాదు. కాకపోతే రోడ్లో పెట్టి ఇష్టపూర్వకంగా వేయడం కరెక్ట్ కాదు. రోడ్ ఎంత ఉంది ఫస్ట్ చూసుకోరు. అవతల వాళ్ళు మొత్తం బ్యాక్ సైడ్ ఉన్నారు, ఓన్లీ మసీద్ కాడికి వచ్చాకల్లా లోపలికి ఇక్కడ ముందుకు వచ్చేసి, అది కరెక్ట్ కాదు. అందరూ వీళ్ళు కావాలని చేస్తారు. వీళ్ళు ఈయనే కాదు, ఎక్కడైనా కావాలనే ఉద్దేశం వాళ్ళది ఏదో ఉంటుంది, ఆ ఉద్దేశం ప్రకారమే చేస్తారు. కట్టుకొని మసీద్ కట్టుకొని మేము వద్దంటలే దానికి, ఆ కూడా రూలు పద్ధతితో చేయండి. ఇప్పుడు ఎప్పుడో అయింది 1980 అయింది, 2000 సంవత్సరం కాదు ఇది, 2026. అందరూ సానుకూలంగా ఉండాలి, ఓవనికి ఇబ్బంది పెట్టొద్దు. మీరు ఇక్కడ బండ్లు పెడతారు, ఇష్టం ఉన్నంత పోయి సేపు ఉంటారు, అది హాఫ్ అన్ అవర్ పడుతుంది వాళ్ళకి. హాఫ్ అన్ అవర్ ఎవడు హాస్పిటల్ వాయ్, ఎవడన్నా ఎమర్జెన్సీ వాయ్, ఎట్లుంటుంది మూమెంట్. వీళ్ళు బండ్లు పెడతారు వెళ్ళిపోతారు, అది ఇది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. తెలంగాణ ఎక్కడ పోయినా రోడ్ల జెండా పెడతారు.